ఫ్రెండ్స్ టెక్ 1704 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 13, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో V30 Pro ఈ మంత్ ఎండింగ్ లోపు లాంచ్ అయిపోతుంది. దీనిలో ఏదైతే V30 Pro ఉందో దీనిలో జైస్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా జైస్ పార్ట్నర్షిప్ వీళ్ళు X సిరీస్ ఉంటుంది కదా, X సిరీస్లో తీసుకుంటారు. V సిరీస్లో ఎప్పుడు మనం జైస్ పార్ట్నర్షిప్ అయితే చూడలేదు. ఈసారి అయితే టాప్ మోడల్ V30 Pro ఉందో దానిలో మనం జైస్ లెన్స్ చూస్తాము అని చెప్పేసి రిపోర్ట్ అయితే వస్తుంది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఇది జస్ట్ రూమర్ మాత్రమే. ఈ మంత్ ఎండింగ్ వరకు చూడొచ్చు మనం V30 Pro రెండు ఫోన్స్ మార్కెట్లో. అప్పుడు తెలుస్తుంది, లాంచ్ రోజు మనకి తెలుస్తుంది నిజంగా జైస్ పార్ట్నర్షిప్ ఉందో లేదో. నెక్స్ట్ వచ్చేసరికి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఫ్యూచర్లో ఈ టోల్ గేట్స్ దగ్గర మనం ఆగాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ ట్యాగ్స్ ఉంటాయి, ఫాస్ట్ ట్యాగ్స్ని యూస్ చేస్తాం. కాకపోతే ప్రతిసారి మనం ఆగాల్సిన అవసరం లేదు. ఆగితే మనకి గేట్ పడి మళ్ళీ మనకి రీడ్ చేసి ఫాస్ట్ ట్యాగ్ని గేట్ ఓపెన్ అయితే వెళ్ళడం, ఇట్లా మనకి క్యూలు ఎక్కువైపోతున్నాయి కదా. దీన్ని వీళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఎట్లా అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా హైవే ఎక్కాం మనకి కెమెరాస్ ఉంటాయి కదా, కెమెరాస్తో మన ఏదైతే నెంబర్ ఉందో నెంబర్ని డిటెక్ట్ చేస్తే మన ఫాస్ట్ ట్యాగ్ని డిటెక్ట్ చేస్తుంది. సో మీరు టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారో కూడా ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. కెమెరా యూస్ చేసి శాటిలైట్ ఇంటర్నెట్ సహాయంతో. సో మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ని ఇది క్యాలిక్యులేట్ చేసుకొని ఆటోమేటిక్గా మీ ఫాస్ట్ ట్యాగ్ నుంచి అమౌంట్ అయితే కట్ చేసుకుంటుంది. సో ఈ సిస్టమ్ని అయితే ప్రజెంట్ అయితే చెక్ చేయబోతున్నారు. ప్రజెంట్ అయితే దీన్ని ఓన్లీ మైసూర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, దానిలో టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే సక్సెస్ అయితే మాత్రం ఫ్యూచర్లో మనం టోల్ గేట్స్ దగ్గర ఆగాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ అందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది. ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఓకే, ఫాస్ట్ ట్యాగ్ లేని వాళ్ళు ఇలా హైవే ఎక్కి దిగితే వాళ్ళని ఎలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా కట్టించుకుంటారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది. అందరి దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ఓకే, లేని వాళ్ళు తప్పించుకున్నట్లే కదా. మరి దీని గురించి ఏమైనా ఆలోచిస్తారని చూడాలి గవర్నమెంట్. నెక్స్ట్ మనకి యాపిల్ విజన్ ప్రో, ఇది మనం పెట్టుకుని ప్రపంచాన్ని మర్చిపోతున్నారు చాలామంది. చాలా వీడియోస్ అయితే మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు యాపిల్ విజన్ ప్రో ఇప్పుడు బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే వీటిని ఇది యూస్ చేసే వాళ్ళు, అంటే దీనివల్ల యాపిల్ విజన్ ప్రో వల్ల ఫ్యూచర్లో మీరు ప్రొజెక్టర్స్ కానీ ఐప్యాడ్స్ కానీ టీవీలు కానీ ఇట్లాంటివన్నీ చచ్చిపోవచ్చు. ఈ ఫ్యూచర్లో ఎగ్జిస్టెన్స్ పోతుంది ఈ యాపిల్ విజన్ ప్రో వల్ల. అందరు పెట్టుకొని ఉంటారన్నట్లు బ్లూంబర్గ్ చెప్తూ ఉంది. నా వరకు అయితే ఇది అవ్వకపోవచ్చు, ఎందుకంటే యాపిల్ విజన్ ప్రో అనేది అది మీరు అది హెడ్సెట్ లాగా మీరు అది పెట్టుకొని ఎంతసేపు అని చూస్తాం. ఒక మూడు గంటల మూవీ చూడాలంటే అలా పెట్టుకొని చూడాలంటే తల మీద భారంగా అనిపిస్తుంది, కళ్ళు కూడా స్ట్రెయిన్ అయిపోతాయి, కళ్ళు కూడా పాడైపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఎక్కువసేపు అది పెట్టుకొని చూసినా కానీ. సో ఇదేదో జస్ట్ టైంపాస్కే, కానీ మనం వీటిని టీవీలని ప్రొజెక్టర్స్ని ఇట్లాంటి రీప్లేస్ చేస్తుందంటే నమ్మడం కష్టం. నెక్స్ట్ మనకి హెచ్ఎండి గ్లోబల్ రియాక్ట్ అయింది. రీసెంట్గా చాలామంది హెచ్ఎండి గ్లోబల్ క్వశ్చన్ అడుగుతున్నారు, నోకియా ఉందా పోయిందా, నోకియాని ఎత్తేస్తున్నారా, నోకియా అసలు రాదా ఫ్యూచర్లో అని చెప్పేసి. హెచ్ఎండి గ్లోబల్ దీనికి రియాక్ట్ అయింది. నోకియా మొబైల్స్ వస్తాయంట, నోకియా బ్రాండ్ నేమ్ కూడా మొబైల్స్ వస్తాయి, మా హెచ్ఎండి బ్రాండ్ నేమ్ మీద కూడా మొబైల్స్ వస్తాయి అని చెప్తున్నారు. సో వీళ్ళు ప్రజెంట్ అయితే హెచ్ఎండి బ్రాండ్ నేమ్ మీద 2 మొబైల్స్ తీసుకొని రాబోతున్నారు. MWCలో దీన్ని తీసుకొని రాబోతున్నారు. ఎగ్జాక్ట్గా ఏమేమి మోడల్స్ తీసుకొస్తారు ప్రజెంట్ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. లెజెండ్ ప్రో అని చెప్పేసి వాటి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇవి కూడా బడ్జెట్ ఫోన్స్ లాగే అనిపిస్తున్నాయి. అంటే 10,000 రూపాయల లోపు వీళ్ళు తీసుకొని రావచ్చు ఈ ఫోన్స్ని. చూద్దాం ఏమేమి ఫోన్స్ తీసుకొస్తారు. ఇవన్నీ మనకి MWC ఇంకొక 10-15 డేస్ వెయిట్ చేస్తే వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి MCFE వీళ్ళు ఒక సర్వే అయితే చేశారు. వీళ్ళు నార్మల్గా సెక్యూరిటీ సంస్థ అనమాట. MCA అనేది మనం కొన్ని యాంటీవైరస్లు కూడా యూస్ చేస్తూ ఉంటాం వీళ్ళకి. సో వీళ్ళు సర్వే ప్రకారం ఈ డేటింగ్ యాప్స్ వీళ్ళు సర్వే చేశారు. ప్రపంచవ్యాప్తంగా డేటింగ్ యాప్స్ ఎలా యూస్ చేస్తున్నారు వాటి గురించి. సో డేటింగ్ యాప్స్ యూస్ చేసే సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్టు వీళ్ళు చెప్తూ ఉన్నారు. డేటింగ్ యాప్స్ యూస్ చేయడంతో పాటు ఈ డేటింగ్ యాప్స్లో వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నారు. అవతల ఉన్న పర్సన్ నిజంగా అమ్మాయా అబ్బాయా అటు ఉన్న వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఒక్కొక్కసారి బాట్స్ కూడా ఉంటాయి అనమాట అటు సైడ్. అది కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళు ఏమడిగితే వాళ్ళు ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ నెంబర్ దగ్గర నుంచి బ్యాంకింగ్ డీటెయిల్స్ దగ్గర నుంచి ఇట్లాంటి చాలా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానిలో ఫస్ట్ ప్లేస్లో ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ అయితే 50% పైనే ఎక్కువ, అంటే 150 మంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆన్లైన్లో వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు ఇట్లాంటి డేటింగ్ యాప్స్ ద్వారా. అండ్ దీంతోపాటు ఎక్కువ మంది గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. చాలామంది డేటింగ్ యాప్స్లో అవతల పరిచయం అవుతారు కదా, వాళ్ళకి గిఫ్ట్లు పంపించడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఆపమని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆన్లైన్లో ఎవరితో పరిచయం అయినా కానీ వాళ్ళని డైరెక్ట్గా ఒకసారి వెళ్ళి కలవడమో లేకపోతే వీడియో కాల్ మాట్లాడడం ఇట్లాంటి కన్ఫర్మ్ చేసుకొని అవతల వాళ్ళు బాటా లేకపోతే అబ్బాయా కొద్ది కన్ఫర్మేషన్ చేసుకొని దాని ప్రకారం మీరు గిఫ్ట్లు ఇవ్వండి. కానీ ఎట్లా పడితే అట్లా అవతల వాళ్ళు మాట్లాడగానే గిఫ్ట్లు ఇచ్చేస్తే మీకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి చాలామంది నష్టపోతున్నారండి ఇట్లా. అందుకని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్ అయితే రెడీ చేసి మీ ముందు ఉంచారు. దీని ప్రకారం మీరు ఆలోచించుకోండి. ఆన్లైన్లో డేటింగ్ యాప్స్ యూస్ చేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ మనకి చైనాలో అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ బాట్స్ ఉంటాయి కదా వాటితో ఎక్కువ ప్రేమలో పడుతున్నారు అనమాట. సో వాటితో వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ వాటినే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్గా ఎంచుకుంటామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు నార్మల్గా ఒక బాట్స్ని తయారు చేస్తారు, కొన్ని బాట్స్ని. ఈ బాట్స్ ఏంటంటే మనం నార్మల్గా మనిషి మనకి అవతల వ్యక్తి మనిషిలాగే
బిహేవ్ చేస్తదనమాట. బాట్ అంటే ఏముంది మనకు నార్మల్‌గా అది మనం కాల్స్ చేస్తే మాట్లాడుతది. ఆటోమేటిక్‌గా అటు నుంచి రిప్లైలు ఇస్తూ ఉంటది. సో, ఇట్లా మనకు ఒక కంపానియన్ లాగా ఉంటది. సో, ఇట్లా చైనాలో అమ్మాయిలంట వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాటితో షేర్ చేసుకున్న బాట్స్‌తో షేర్ చేసుకున్నా గానీ, అవి వీళ్ళని ఓదార్చడం గానీ, వీళ్ళకి కొద్దిగా ఏమన్నా సలహాలు, సూచనలు ఉంటారు కదా! అట్లాంటివి ఇవ్వడం గానీ, ఇట్లా వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయంట. అందుకని చెప్పేసి చైనా అమ్మాయిలు బాట్స్‌తో ఎక్కువ ప్రేమలో పడుతున్నారంట. నిజమైన అబ్బాయిలతో కంపేర్ చేస్తే. ఫ్యూచర్‌లో అబ్బాయిల కష్టం ఎట్లయితే అమ్మాయిలు ఫ్యూచర్‌లో మేబీ బాట్స్‌నే పెళ్లి చేసుకోవచ్చు. పాపులేషన్ కూడా తగ్గిద్ది. ఏమంటారు? నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే విషయానికొస్తే హైసెన్స్ టీవీ క్యూఎల్ఈడీ టీవీ 50 ఇంచ్ టీవీ చాలా తక్కువ రేట్‌కి అయితే వస్తుంది. నార్మల్‌గా ఈ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి రూ. 27,999. దీని మీద వీళ్ళు మామూలుగా ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ ఉంటాయి కదా! రూ. 1000 డిస్కౌంట్ వస్తుంది. దాంతో పాటు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీద రూ. 3,500 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్‌గా మొత్తం బ్యాంక్ ఆఫర్ అండ్ కాయిన్స్ కలుపుకొని రూ. 4,500 డిస్కౌంట్ వస్తుంది. డీల్ ప్రైస్ రూ. 23,499కి వస్తుంది. 50 ఇంచ్ టీవీ అది కూడా క్యూఎల్ఈడీ టీవీ ఈ రేట్‌కి అయితే మీకు నార్మల్‌గా దొరకదు. సో, ఇది మంచి డీల్. ఒకవేళ మీరు 50 ఇంచ్ టీవీ కోసం చెక్ చేస్తుంటే మాత్రం ఆ ప్రైస్‌లో మీకు క్యూఎల్ఈడీ టీవీ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఈ డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి చెక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఫాలో అయిపోయింది. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే మీరు చూడొచ్చు. ఒకటి కాదు చాలా డీల్స్ అయితే ఉంటాయి. రోజుకు 100 డీల్స్ కూడా పోస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకి స్టార్‌షిప్ ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! దీని పేరు స్టార్‌షిప్. ఇది యూజ్ చేసి ఫ్యూచర్‌లో ఒక 1 మిలియన్ ఒక 10 లక్షల మందిని మార్స్‌కి తీసుకెళ్తానని చెప్పేసి ఇలాన్ మస్కే చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అంతరిక్షానికి వెళ్ళాలంటే మాత్రం దీని నుంచి వెళ్ళొచ్చు ఫ్యూచర్‌లో. దీనికి ఒక పేరు కూడా పెట్టేశారు స్టార్‌షిప్ అని చెప్పేసి. చూడాలి ఎప్పటి నుంచి ట్రిప్స్ స్టార్ట్ చేస్తారో బస్సులు, ట్రైన్లు లాగా ఇప్పుడు మనకి ఈ స్టార్‌షిప్‌లో యూజ్ చేసి అంతరిక్షాలకు కూడా వెళ్ళి మనం తిరిగి రావచ్చు. కాకపోతే డబ్బున్న వాళ్ళకే ఇది. మనలాంటి వాళ్ళు కొద్దిగా చూసి ఆనందించడం ఇట్లాంటివి. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్రీహర్ష్ అడుగుతున్నారు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తీసుకోవాలా? సామ్సంగ్ S24 అల్ట్రా తీసుకోవాలా అని చెప్పేసి. ఇది చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్. ఎప్పుడు ఐఫోన్‌ని ఆండ్రాయిడ్ ఫోన్స్‌తో కంపేర్ చేయొద్దు. అవి సెపరేట్, ఇవి సెపరేట్. ఎందుకంటే వాటి ఓఎస్ డిఫరెంట్ ఉంటది. ఒకవేళ మీరు ఐఓఎస్ కావాలనుకుంటే ఐఫోన్స్ తప్పితే మీకు వేరే ఆప్షన్ ఉండదు. ఆండ్రాయిడ్‌లో మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. సో, ఫస్ట్ అది డిసైడ్ అవ్వండి మీరు ఐఫోనా, ఆండ్రాయిడా అని చెప్పేసి. సో, రెండిట్లో బెస్ట్ ఫోన్ అయితే మాత్రం ఫీచర్స్ పరంగా, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ పరంగా అయితే మాత్రం నాకైతే పర్సనల్‌గా S24 అల్ట్రా నచ్చింది. నేను ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ యూజ్ చేస్తాను. కాకపోతే నాకు నచ్చింది వచ్చేసరికి S24 అల్ట్రా. ఎందుకంటే ఐఫోన్ 15 ప్రో నేను ఐఫోన్ ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నా కాబట్టి ఆ సాఫ్ట్‌వేర్ అలవాటైపోయింది. ఇంకా నేను మళ్ళీ వేరే దానికి వెళ్ళడానికి కొద్దిగా కష్టమవుతది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజ్ చేస్తుంటే మీకు అర్థమవుతది. అండ్ ఇంకొకటి రీజన్ ఏంటంటే నేను షిఫ్ట్ అవుదాం అనుకున్నా కానీ ఫోన్ నా దగ్గర ఎక్కువ కాలం ఉండదు. S24 అల్ట్రా వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఒక 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి మళ్ళీ మొత్తం నేను మళ్ళీ స్విచ్ అయిపోవాలి. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఐఫోన్ నా దగ్గర అట్లనే ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అందుకే అట్లా యూజ్ చేస్తూ ఉంటాను నేను. సో, దీనివల్ల నేను స్విచ్ అవ్వలేకపోతున్నా ఫోన్. కాకపోతే నాకు చాలా బాగా నచ్చింది S24 అల్ట్రా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌తో కంపేర్ చేస్తే. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఆల్కార్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ అంట వీళ్ళు. సో, వీళ్ళు ఒక వింత ప్రయోగం చేస్తున్నారు. నార్మల్‌గా చనిపోయిన డెడ్ బాడీస్ మనం ఏం చేస్తాము? కాల్ చేయడమో లేకపోతే పూడ్చి చేయడమో చేస్తాం. వీళ్ళు స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నారు. దగ్గర 199 డెడ్ బాడీస్‌ని వీళ్ళు స్టోర్ చేసి పెట్టారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. లిక్విడ్ నైట్రోజన్ యూజ్ చేసి వాళ్ళని అట్లనే స్టోర్ చేసి పెట్టారు. -196 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. ఎందుకు వీళ్ళు ఇలా స్టోర్ చేసి పెట్టారంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం వీళ్ళు బాడీస్ చనిపోయి ఉండొచ్చు. కాకపోతే బయోలాజికల్‌గా వీళ్ళు ఇంకా బతికే అవకాశం ఉంది. బయోలాజికల్ చావలేదు వీళ్ళు. ఫ్యూచర్‌లో మేము వీళ్ళని బతికిస్తామని నమ్మకంతో వీళ్ళని స్టోర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో, ఇవి చాలామంది పెద్ద వాళ్ళు ఉంటారు. బిజినెస్ మ్యాన్లు అట్లాంటి వాళ్ళు వచ్చి ఇలా వాళ్ళ డెడ్ బాడీస్‌ని అంతా స్టోర్ చేసుకుంటున్నారంట. మరి చూడాలి ఫ్యూచర్‌లో నిజంగా ఏదో సినిమా వచ్చింది కదా! రవితేజ గారిది ఒక సినిమా ఉంటది. చనిపోయి మళ్ళీ తిరిగి రావడం ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటది. ఎగ్జాక్ట్ గుర్తుకు రావట్లా సినిమా పేరైతే నాకు. సో, అట్లాగా ఫ్యూచర్‌లో ఒకవేళ వీళ్ళని బతికించగలిగితే మాత్రం చనిపోయిన వ్యక్తులు మళ్ళీ బతికే అవకాశం ఉంటదనమాట. వీళ్ళు దాని మీదే రీసెర్చ్ మొత్తం దాని మీదే చేస్తున్నారు. ఓన్లీ మనుషులే కాదు, కుక్కలు, పిల్లులు ఉంటాయి కదా పెట్స్, వాటిని కూడా ఒక 100 వరకు ఉన్నాయి అవి. అన్నిటిని వీళ్ళు స్టోర్ చేసి పెడుతున్నారు లిక్విడ్ నైట్రోజన్‌లో. మీరేమనుకుంటున్నారు? నిజంగానే మళ్ళీ బతకొచ్చా చనిపోయిన వ్యక్తి ఫ్యూచర్‌లో? అంటే చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి కదా! చనిపోయిన వ్యక్తిని మళ్ళీ బతికించవచ్చా అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను కూడా చదువుతాను. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.